నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన హంగులతో మహిళల కోసం ఆధునీకరించబడిన మహిళా సాధికారత భవనాన్ని పునఃప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గురువారం నుండి వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం కానున్న పాఠశాలలు. తెనాలి కొత్తపేట నందు నూతన హంగులతో మహిళల కోసం ఆధునీకరించబడిన మహిళా సాధికారత భవనం పునఃప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని సరోజినీ దేవి రోడ్డులోని మహిళా మండలి భవనం ఇకపై మెప్మా భవనంగా మారనుంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన మహిళా మండలి భవనాన్ని డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్ అధ్యక్షురాలిగా ఉన్న పాలకవర్గం ప్రభుత్వానికి అప్పగించడం తెలిసిందే. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆ భవనం నవీకరణ పనులు పూర్తి చేసి బుధవారం ప్రారంభోత్సవం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీలో కొనసాగుతున్న మెప్మా విభాగాన్ని ఇక్కడకు తరలించి మహిళా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, దాతల ఆశయాలకు అనుగుణంగా మహిళా సాధికారత సాధన దిశగా కార్యక్రమాలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళా మూర్తులు ఆ రోజుల్లో భారతదేశంలో స్వాతంత్రం కోసం కూడా మహాత్మా గాంధీ గారితో ఒక సుదీర్ఘమైన ప్రస్థానానికి సిద్ధమై అనేక మంది త్యాగాలు చేశారు. మన ప్రాంతంలో కూడా మనం చూసాం. పెద్దరావుడి నుంచి తులసమ్మ గారికి ఏ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆమె చేసిన త్యాగానికి ఆ రోజులో గాంధీ గారు కూడా స్వయంగా వచ్చి ప్రత్యేకంగా గుర్తించిన సందర్భాలు. ఇక్కడున్న చైతన్యం, ఇక్కడున్న పట్టుదల, అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఏదో విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని పెంచాలి, తద్వారా మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలనే ఒక తపనతోటి, నిజమైందాక ఉమ్మగారు చెప్పినట్టు ఆ రోజులో 500 రూపాయలు డొనేషన్కి ఇచ్చారంటే ఈ రోజు 1,00,000 రూపాయలతో సమానం కనీసం. కానీ ఈ కార్యక్రమం ఈ రోజున 514 గజాలు ఈ బిల్డింగ్ మనకు అప్పచెప్పడం, భవిష్యత్తులో మన ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలకి శిక్షణ కేంద్రంగా మార్చి ఇక్కడున్న పరిస్థితులు గురించి అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోకి ఆస్తులు వెళ్ళాలి, తద్వారా భారతరాలకు ఉపయోగపడుతున్న నమ్మకంతో ఆ రోజు ఉమ్మగారు, కస్తూర్బా గారు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరూ కూడా కూర్చోబెట్టి అప్పచెప్పారు. వారు మాపై చూపించిన నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయం. ఖర్చు పెట్టిన నిధులు పూర్తిగా బిల్డింగ్కి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మరొకసారి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, వర్షం వచ్చినప్పుడు పాత భవనం కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో రిపేర్స్ అన్నీ కూడా పూర్తి చేసి కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరింగ్స్ చేశాం. ఇవన్నీ కూడా చేసింది మీ కోరిక మేరకు భవిష్యత్తులో మన ఆడబిడ్డలకు ఒక అద్భుతమైన భవిష్యత్తు క్రియేట్ చేయడం కోసం మా వంతు మేము కృషి చేశాం. మేము కస్టోడియన్స్గానే భావించుకుంటున్నాం. కస్టోడియన్స్గా మా బాధ్యతని 100% నిలబెడతాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు చేయం. బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరినీ కూడా ఏ విధంగా బిల్ గేట్స్ ఆదర్శవంతంగా 99% తన ఆస్తుల్ని దేశానికి, ప్రజలకు అప్పగించారు. ఆ విధంగా మనందరం కూడా ముందుకొచ్చి సమాజాన్ని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆదుకోవాలని ఆయన పిలిచిన పిలుపు కన్నా ముందే ఆ రోజున ఎన్నికలు అవ్వగానే 9 నెలల క్రితం ఒకరోజు ఉమ్మగారింట్లో ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీ చేతుల మీద ముందు జరగాలనే అభిప్రాయం ఎప్పుడైతే వ్యక్తపరిచారో ఈరోజు నిలబెట్టుకోగలిగాం. నేను మీకు మాట ఇస్తున్నాను, మెప్ప కార్యాలయంగా పైన ఉపయోగించుకుంటాం, కింద శిక్షణ కేంద్రంగా ఖచ్చితంగా ఇక్కడ కుటుంబేషన్ల విషయంలో కానివ్వండి, ఫర్దర్ స్కిల్లింగ్. నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు. అదేంటంటే మనకి అమరావతి, గుంటూరు, విజయవాడకి ఎక్కువగా మనకి సర్వీస్ సెక్టార్లో అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మనకి ఇక్కడి నుంచి ఉపాధి కల్పించే అవకాశం మనకు కలుగుతుంది. ఇది పర్మనెంట్ జాబ్స్ కాకపోయినా ఎప్పటికప్పుడు మనకి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా మన ఇక్కడ శిక్షణ ఇచ్చి కనీసం ఒక 1000 మంది మహిళలకి మన నియోజకవర్గానికి ఒక టార్గెట్ పెట్టుకుని రాబోయే 6 నెలల్లో వాళ్ళకి ఒక చక్కటి అవకాశం కల్పిద్దామని ప్రణాళిక నిన్న సిద్ధం చేసుకున్నాం. తద్వారా ఈ ప్రాంతంలో వారికి వస్తున్న ఆదాయం పెంచడానికి కోసం, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఒక
ఉన్నతమైన ఆశయంతో ఏదైతే పెద్దలు ముందుకు వచ్చి మనకు అప్పచెప్పారో, ఇంతమంది మహిళా మూర్తులు గతంలో వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ ఆలోచన విధానాన్ని నిలబెట్టుకునే విధంగా తెనాలి పురపాలక సంఘం నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100% మేము పాటించి మీకు మీరు కోరిన విధంగా, మీరు నమ్మిన విధంగా మనస్ఫూర్తిగా ఆ దారిలో నడుస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మీకు నమస్కరించుకుని. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ ముద్దనవ కస్తూరిబాయ్, పలువురు ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రావడం జరిగింది. అలాగే సమర్థవంతమైన నాయకులు మొహమ్మద్ గారు మన మంత్రివర్గంగా రావడం జరిగింది. అప్పుడు నేను ఉమ్మగారు కలిసి ఈ భవనాన్ని మీ చేతిలో పెట్టి సురక్షితంగా ఉంటుందనే ఒక ఆలోచనకు రాగానే ఉమ్మగారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు కూడా వెంటనే ఈ భవనాన్ని పరిశీలించి ఈ భవనంలో ఏం పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నన్ను అడగడం జరిగింది. సాధికారిత తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుంది అనగానే వారు వెంటనే స్పందించి శ్రద్ధ తీసుకొని దీనికి కావాల్సిన నిధులు సమకూర్చి అత్యంత స్వల్ప కాలంలోనే ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మెట్మల్ విమాన కట్టేటట్టు ప్రస్తుతం మున్సిపల్ భవనాలు జరుగుతుంది. ఈ మెట్మల్ విభాగాన్ని ఇక్కడికి తరలించడం ఒక శుభసూచన నేను అనుకుంటున్నాను. అంటే మహిళా సమావేశాలు కానివ్వండి, శిక్షణలో సహా మెట్మల్ సంబంధించిన అనేక కార్యక్రమాలకి ఈ భవనం అనేది వేదిక కావాలన్నదండి. కొంతమంది చేతిలోకి పోతే ఉంటుందా, ఎక్కడికి వెళ్తుందా అన్న అభద్రతా భావం మాలో ఉండి వెనక్కి తగ్గాం. అయితే కస్తూర్బాయ్ గారు, మనోహర్ గారు గెలవగానే దీన్ని వారి చేతుల్లో పెట్టి ప్రభుత్వానికి అందించి తప్పకుండా మహిళలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని చెప్పటం, అలాగే వారు కూడా మనోహర్ గారు 9 నెలల్లో 20 లక్షల దాకా ఇక్కడ వెచ్చించి రిపేర్స్ కానీ ఏ విధంగా చేసుకుంటే ఉపయోగపడుతుందన్న ఆలోచన విధానంతో అనేక మరమ్మతులు చేయటం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత కొద్ది కాలంలో ఇది ఈనాడు మెప్మా ఆఫీస్ అనండి మహిళలకు కానీ సాధికారత సాధించడానికి ఉపయోగపడుతుందంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. భవన్ ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఉపయోగపడేలాగా ఇది డెవలప్ చేసి చూపించాలి. అలానే జూన్లో మనం ఓపెనింగ్ చేయాలని గట్టిగా చూడడం జరిగింది. అలానే ఆయన అన్నట్టుగానే ఆదేశాల మేరకు ఈ రోజున ఇది ప్రారంభం చేయడం జరిగింది. అలానే మన కస్తూర్బాయ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఆవిడ జీవితాంతంగా గుర్తుపెట్టుకొని ఆమె ఆదేశాలు ఏదేమి మహిళలకు ఉపయోగపడేలాగా ఈ మహిళా మండలిని ఇంకా తీర్చిదిద్దుతామని మా అందరూ ఈ రోజు కౌన్సిల్లో కూడా అందరూ కౌన్సిలర్స్ అందరూ కూడా ఆమోదిస్తే ఈ రోజున బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలానే మనం ఇంకా డెవలప్ మరింతగా చేసుకోవాలని ఆస్ఫూర్తిగా సార్లో ఆవిడకున్న ట్రస్ట్కి, మినిస్టర్ సార్కి ఇది ఇచ్చి ఇది అందరి మంచికి కోరుకునే ఆవిడకి ఇంకా అలాగే కృషి చేసే సార్కి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. నిన్న రాత్రి కూడా సార్తో చాలా మీటింగ్స్లో ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటే బాగుంటుంది, సర్వీస్ సెక్టర్ పట్ల, హాస్పిటాలిటీ సెక్టర్ పట్ల ఉమెన్కి ఎలాంటి స్కిల్లింగ్ నైపుణ్యం ఇవ్వాలి, ఎవరిని మనం ట్రైనర్స్గా మాస్టర్ ట్రైనర్స్గా తీసుకోవాలి, సర్టిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి, ఇలాంటి ప్లాన్ కూడా మొత్తం మేము చేస్తున్నామండి. సో ఇంత భవనాన్ని, ఇంత ప్లేస్ని మంచి ఆశయంతో ఇచ్చిన మా కస్తూరిబాయ్ గారికి నేను ప్రామిస్ చేసేది ఏంటంటే తప్పకుండా ఇక్కడ నుంచి అవుట్కమ్స్ చూపించాలి.
చేయాలి అనేది ఇప్పుడు మా లక్ష్యం అన్నమాట. గత సెప్టెంబర్లో ఈ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా వారిలోనే జిల్లా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం, జిల్లా కలెక్టర్ మన ఇంటర్ మరో గారి ద్వారా యూఏబీకి ఇచ్చి ఇది పైసల యొక్క మాత్రమే వాడాలి అనేటువంటి ఆ కండిషన్తో ఇస్తేగా మా కౌన్సిల్ వారు ఎస్ మేము ఆ ప్రకారంగా ఉంటామనేసి ఒక స్కేల్ కూడా చేసి రాబోయే కాలంలో మహిళల యొక్క స్కిల్ డెవలప్మెంట్, వారి యొక్క ట్రైనింగ్ కోసము, వారి యొక్క లక్ష్యం గురించి ఎట్లా వాళ్ళని చెప్పేసి సీఆర్ ఇచ్చారు. దానికి అనుకున్నది ఈరోజు ఈ యొక్క రిపేర్స్ అన్ని కూడా అయినాక మళ్ళీ వారి ద్వారానే ఈరోజు బ్రహ్మాండంగా అందరి యొక్క సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం అయింది. కానీ దీని వెనక ఎంత కృషి, సార్ ఆలోచన, పట్టుదల ఎంత ఉందంటే చెప్పలేనంత ఉంది. ఆకాశంలో ఈ వర్షం పడ్డప్పుడు ఎప్పుడన్నా ఇంద్రధనస్సు వచ్చిందనుకోండి బాగా ఆనందంగా ఉంటుంది. అలాగే మనం అనుకున్న కార్యక్రమం ఫలవంతమయ్యి ఈరోజు మరి ఈ కార్యక్రమం జరుపుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో కౌలుదారులు వారి యొక్క భూ యజమానుల నుండి కౌలు రైతు కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. ఈ పంట నమోదు చేయించుకోవాలన్నా, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభుత్వపరమైన లబ్ధి పొందాలన్నా కౌలు రైతు కార్డు తప్పనిసరిని రైతులు తప్పనిసరిగా సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి కౌలు రైతు కార్డులు పొందాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం మనకి రైతులకి ముఖ్యంగా యూనిక్ ఐడి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. కనుక ఇంకా ఎవరైనా రైతులు తెలియక అందుబాటులో లేక ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోకపోతే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేయించుకోండి. ప్రతి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి బెనిఫిట్కి మనకి యూనిక్ ఐడి అనేది ఒకటి తప్పనిసరిగా రైతు దగ్గర మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించుకోండి. అలాగే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో మీరు కూడా మీ యొక్క భూ యజమానుల నుండి మరి కావలసినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి కనుక తప్పనిసరిగా కౌలు రైతు కార్డు అనేది కూడా కౌలుదారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకున్నట్లయితే మరి ఈ పంట నమోదు అనేది చేయించుకోవడానికి ఆ తర్వాత మనము ధాన్యం అమ్ముకోవాలన్నా, ఏదైనా పంట నష్ట పరిహారం ప్రభుత్వం నుండి పొందుకోవాలన్నా, ఏదైనా మనకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ మా రైతుకి రావాలన్నా ఖచ్చితంగా కౌలుదారులు సిసిఆర్సి కార్డు తీసుకోవాలి. మనకి కౌళ్ళు అనేది ఫైనల్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి సిసిఆర్సి పోర్టల్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా విఆర్ఓ నుండి సిసిఆర్సి కార్డు తీసుకొని మీ సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోని విఏకి అందించినట్లయితే మీరు మీ పంట నమోదు చేయడం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి మండల పరిధిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఇందులో భాగంగా గత నెల 21వ తేదీ నుండి తెనాలి పరిధిలో 168 యోగా కేంద్రాలను గుర్తించి వాటిలో యోగా గురువులకు శిక్షణతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గ్రామ మండల స్థాయిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో గెలుపొందిన వారిని బుధవారం జిల్లా స్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియానికి పంపించినట్లు ఎంపీడీఓ దీప్తి తెలిపారు. గత 15 రోజులుగా యోగాంధ్ర మీద డిఫరెంట్ కేటగిరీస్లో విలేజ్ వైజ్గా చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. వాళ్ళందరూ కూడా మండల స్థాయి దాకా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 168 వెన్యూస్ని మేము ఐడెంటిఫై చేసాము. 168 మంది ట్రైనర్స్కి, మాస్టర్ ట్రైనర్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు 14వ తారీఖున సెకండ్ సాటర్డే, ఒకసారి 21వ తారీఖున, ఈ నెల 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఆ రోజు ప్రాక్టీస్ చేయడం కోసం 14వ తారీఖున అంటే రేపు సెకండ్ సాటర్డే ఒక మాక్ ట్రయల్ లాగా ప్రతి వెన్యూలో కూడాను యోగాంధ్ర కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే రిజిస్టర్ చేసుకొని మ్యాపింగ్ చేసుకున్నారో ఆ సచివాలయానికి వాళ్ళందరూ కూడా 14వ తారీఖున ఖచ్చితంగా ఆ వెన్యూస్కి వెళ్ళి అటెండ్ అయ్యి కొంతసేపు యోగా సాధన చేయవలసి ఉంటుంది. తర్వాత 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ వెన్యూస్లో మనం ఆ రోజు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
మండల్ లెవెల్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఫస్ట్ సెకండ్ థర్డ్ కేటగిరీస్లో అంటే డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో యోగాసనాలు కానీ, సాంగ్స్ కానీ, పెయింటింగ్ కానీ ఇట్లాగా చాలా పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళందరిలో విజేతలైన వాళ్ళందరినీ మేము ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్ స్టేడియం గుంటూరుకి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కోసం కూడా పంపిస్తూ ఉన్నాము. ఆ లిస్ట్ ఆల్రెడీ మేము కమ్యూనికేట్ చేశాము సెక్రటరీస్కి. వాళ్ళందరూ కూడాను మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా విజేతలైన వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం.